లక్కీ స్టోరీస్ తెలుగు. అనగనగా ఒక చిన్న ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు కలిసి చాలా రోజులు అవడంతో వారు ఒక సాయంత్రం రచ్చబండ దగ్గర కలిసి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉన్నావురా కృష్ణ? చాలా రోజులైంది. చిన్నతనంలో రోజు కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు పనిలో పడి అస్సలు కలవడం కుదరడం లేదు మనకి. అవును, చాలా రోజులు అవుతుంది మనం కలిసి మాట్లాడుకొని. అవును, అందుకే ఇవాళ వీలు చేసుకొని ఎలా అయినా కలవాలని వచ్చాను. ఇలా చాలా రోజుల తర్వాత కలిసిన కృష్ణ రవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రవికి ఒక ఆలోచన వస్తుంది. మనం కలిసి బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, రేపు నేను ఖాళీగా ఉంటాను, నీకు కుదిరితే మనం బయటికి వెళ్దాం అనుకుంటున్నా అని అంటాడు రవి. దానికి కృష్ణ ఇలా అంటాడు. రేపు ఖాళీగానే ఉన్నాను, మనం కలిసి ఎక్కడికైనా వెళ్ళి మంచి సమయం గడుపుదాం అని అంటాడు కృష్ణ. అప్పుడు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలా అని. ఇంతలో కృష్ణ ఇలా అంటాడు. నీకు తెలిసిన ఏమైనా ప్రదేశాలు ఉన్నాయా మనం వెళ్ళడానికి? నేను అదే ఆలోచిస్తూ ఉన్నా, కానీ నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉంది. కానీ చిన్నతనంలో వెళ్దామంటే అమ్మా నాన్నలు అస్సలు వెళ్ళనిచ్చేవారే కాదు. అవునా, అదేం ప్రదేశం? అమ్మ నాన్న వాళ్ళు నీకు వెళ్ళనిచ్చేవారు కాదు? మన ఊరి చివర ఉన్న అడవి గురించి చిన్నప్పటి నుండి వినడమే, కానీ వెళ్ళి చూద్దాం అంటే పెద్దవాళ్ళు వెళ్ళనిచ్చేవారే కాదు. మన ఊరి చివర ఉన్న అడవిలో ఏదో మాయాశక్తితో ఉన్న చెట్టు ఉందని విన్నాను. దానికి ఒక రాక్షసుడు కాపలా ఉంటాడు అంట. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరమని అమ్మా నాన్న నన్ను అడవి వైపు వెళ్ళనిచ్చే వాళ్ళే కాదు అని అంటాడు రవి. అప్పుడు కృష్ణ సరే వెళ్ళి అదేంటో తెలుసుకుందామని అంటాడు. నాకు వెళ్ళి చూడాలని ఉండేది, కానీ నాకు ఉన్న భయానికి వెళ్ళేవాడిని కాదు. వెళ్ళి వచ్చిన వారు చెప్తుంటే వినేవాడిని. సరే, నీతో పాటే వచ్చి అది ఏంటో తెలుసుకుంటా. అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత రవి ఇలా అంటాడు. పద, చీకటి అవుతుంది, రేపు పొద్దున్నే లేచి మళ్ళీ మనం అడవిలో మాయా చెట్టుని చూడడానికి వెళ్ళాలి అని అంటాడు రవి. రేపు ఉదయం మా ఇంటి దగ్గరికి రా అని చెప్తాడు రవి. దానికి కృష్ణ ఇలా అంటాడు. సరే రవి, నేను పొద్దున్నే మీ ఇంటి దగ్గరకు వస్తాను, అక్కడి నుండి వెళ్దాం అని ఇద్దరు అనుకొని రాత్రి అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లవారుజామునే కృష్ణ రవి వాళ్ళ ఇంటికి వస్తాడు. రవి కొన్ని తినే పదార్థాలు సంచిలో వేసుకొని బయలుదేరుతాడు. నాకు చాలా ఆతృతగా ఉంది అడవిలో ఉండే మాయాశక్తి గురించి తెలుసుకోవడానికి అని అంటాడు రవి. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. సరే రవి, పద, మళ్ళీ సాయంత్రానికి మనం ఇంటికి తిరిగి రావాలి అని మాట్లాడుకుంటూ ఇద్దరు అడివైపు ప్రయాణించసాగారు. దారిలో వెళ్తుంటే వారికి చిన్ననాటి స్నేహితుడైన రాము కనబడతాడు. రవి, కృష్ణ, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవును రాము, చాలా రోజులు అవుతుంది. మేము మన ఊరి చివర ఉన్న అడవికి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తావా? తప్పకుండా వస్తాను. నేను వెళ్ళి చాలా రోజులు అవుతుంది. పదండి, ముగ్గురం కలిసి వెళ్దాం. ముగ్గురు కలిసి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఏంటి, నువ్వు ముందే వెళ్ళావా మన ఊరి అడవికి? నేను మా నాన్నతో కలిసి కట్టెల కోసం అడవికి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు. అయితే నీకు అడవికి వెళ్ళి వచ్చే దారి తెలిసే ఉంటుంది. మేము అడవిలో ఉండే మాయా చెట్టు ఎక్కడ ఉందో తెలుసుకుందామని ఇంటి నుండి బయలుదేరాము. అమ్మో, మాయా చెట్ట! అటువైపు వెళ్ళడం ప్రమాదం అని మా నాన్న చెప్పేవాడు. మనం అటుగా వెళ్తే మన ప్రాణానికి ప్రమాదం మిత్రమా అని అంటాడు రాము. అప్పుడు రవి ఇలా అంటాడు. రాము, నీకు తోడుగా మేము ఉన్నాము కదా, మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళు, మన ముగ్గురం కలిసే వెళ్దాం అని అంటాడు రవి. అప్పుడు రాము ఇలా అంటాడు. సరే రవి, నాకు ఆ మాయా చెట్టు ఎక్కడ ఉందో తెలియదు, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే దారి నాకు తెలుసు. అక్కడి వరకు నేను తీసుకొని వెళ్తా. రాము, రవి, కృష్ణ మొదటిసారి అడవికి వచ్చారా అని వారిని భయపెడదామని వారిద్దరితో ఇలా అంటాడు. నీకు తెలుసా అడవి ఎంత భయంకరమైందో? అడవిలో ఎన్ని ప్రమాదకరమైన జంతువులు ఉంటాయో. అవునా, మాకు తెలియదు. మనం జాగ్రత్తగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నా. ఇలా మాట్లాడుతూ ముగ్గురు అడవికి చేరుకున్నారు. మనం వచ్చాము, కానీ మళ్ళీ చీకటి పడేలోపు తిరిగి ఊరికి చేరాలి, లేదా మనం దారి తెలియక ఈ అడవిలోనే తిరుగుతూ ఉంటాం అని అంటాడు రవి. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. వెళ్దాం, కానీ అడవి అందాలు చూస్తూ అలానే ఉండకుండా నడిచేటప్పుడు మన చుట్టుపక్కల చూస్తూ నడవండి. ఏ సమయంలో ఏ పాము ఏ జంతువు దాడి చేస్తుందో తెలియదు. మాయా చెట్టు దగ్గరికి ఇలా వెళ్ళాలి, పదండి వెళ్దాం అని అంటాడు రాము. అప్పుడు ముగ్గురు కలిసి ఆ దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఇంతలో మధ్యాహ్న సమయం కావడంతో అక్కడే చెట్టు దగ్గర కూర్చొని వారు తెచ్చుకున్న సంచిలో నుండి భోజనం తీసి ముగ్గురు తింటూ ఉంటారు.
అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. ఇక్కడ కూర్చొని తింటుంటే మనసుకి మంచి అనుభూతి కలుగుతుంది. ఇంతలో కృష్ణకి ఎవరో సహాయం కోసం వస్తున్నట్టు వినిపిస్తుంది. అప్పుడు కృష్ణ ఆ శబ్దం వచ్చిన వైపుగా వెళ్తాడు. రవి, రాము ఇలా రండి, మీకు ఏదైనా శబ్దం వినిపిస్తుందా అని అడుగుతాడు కృష్ణ. అప్పుడు రవి అవును అంటాడు. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. పద, ఎవరో సహాయం కోసం పిలుస్తున్నారు, ఒళ్ళు ఎవరో చూసి వాళ్ళకి సహాయం చేద్దాం. నాకెందుకో భయంగా ఉంది. మా అమ్మ చెప్పింది అడవిలో దయ్యాలు మన వెంబడి పడడానికి ఇలా చేస్తాయి, వాటి ఎవరో మనం పడొద్దని. మీరు రాకపోతే నేనే వెళ్ళి అది ఏంటో చూస్తా అని అంటాడు కృష్ణ. అప్పుడు భయంగా రవి రాముని పట్టుకొని కృష్ణ వెనుక నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడ బాణం తగిలి గాయపడ్డ కాకి కనబడుతుంది. నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను ఒక వేటగాడు బాణంతో కొట్టి గాయపరిచారు. ఏదో విధంగా కాకికి మనం సహాయం చేయాలి అని అంటాడు రవి. అప్పుడు ముగ్గురు కలిసి దాన్ని ఎలా కాపాడాలో ఆలోచించి కాపాడడానికి వెళ్తారు. మా తాతగారు మాకు గాయమైనప్పుడు ఈ అడవిలో నుండి మూలికలు తీసుకువచ్చి మాకు పసురు కట్టు కట్టేవారు. అని రాము వెళ్ళి మూలికలు తీసుకొని రావడానికి వెళ్తాడు. అంతలోపు రవి కాకిని ఎలా జరిగిందో అడుగుతాడు. ఒక వేటగాడు ఒక పావురాన్ని వేటాడడానికి బాణం విసిరేస్తే అది పొరపాటున నాకు వచ్చి తగిలి నేను గాయపడ్డాను అని చెప్తుంది కాకి. ఇంతలో రాము గాయానికి రాయడానికి ఆకుపసరుకి కావలసిన మూలికలు తీసుకొని వస్తాడు. ఇదే ఆ మొక్క, ఇది నూరి దీన్ని కట్టు కడితే కాకికి న్యాయం అయిపోతుంది అని అంటాడు రాము. వారు ముగ్గురు దానికి కట్టుకట్టి నయం చేస్తారు. అప్పుడు కాకి ఇలా అంటుంది. మీరు చేసిన సహాయం చాలా పెద్దది, నా ప్రాణాన్ని కాపాడారు మీరు, మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి కాకి వెళ్ళిపోతుంది. రాము తన స్నేహితులతో నడుస్తూ ఉంటాడు. ఇంతలో అడవి మొత్తం చీకటవుతుంది. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. ఇదేంటి, ఉన్నట్టుండి వర్షం మొదలైంది, చూస్తుంటే ఇది చాలా పెరిగిపోయేలా ఉంది. వీలైనంత త్వరగా మనం మాయా చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అవును, కానీ మనం వెళ్తుంటే వర్షం వల్ల మట్టి జారుతుంది, మనం అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి అని ముగ్గురు ఒకరి వెనుక ఒకరు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళసాగారు. వర్షం పెరిగిపోయి చీకటి పెరిగిపోయింది. దారి కనబడడం లేదు. ఏంటి, ఉన్నట్టుండి చీకటి పెరిగిపోయింది, దారి ఏం కనబడటం లేదు, ఇప్పుడు ఎలా? రాము, నీకు దారి తెలుసు అన్నావు కదా, ఎటు వెళ్ళాలో దారి చెప్పు. తెలుసు, కానీ చీకటి అవ్వడంతో ఏ దారిలో వెళ్ళాలో అర్థం అవ్వడం లేదు. అని ముగ్గురు భయపడుతూ చెట్టు కింద ఆగిపోతారు. ఈ చీకటిలో దారి అర్థం అవ్వడం లేదు, ఇప్పుడు ఎలా? ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండు. రాత్రి అడవిలో జంతువులు తిరుగుతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తప్పించుకొని వెళ్ళాలి. అప్పుడే ముగ్గురు స్నేహితులు కాపాడిన కాకి తన గూటికి వస్తుంది. చెట్టు కింద ఉన్న వారిని చూస్తుంది. ఏదో శబ్దం వస్తుంది, ఏదో క్రూర మృగం వచ్చినట్టుంది, మనం చంపేస్తుంది. నువ్వు భయపడకు, ఆగు, చూద్దాం అదేంటో. ఎవరక్కడ? మేము అడవిలో చిక్కుకున్నాం, ఎవరైనా సహాయం చేయండి అని అంటాడు కృష్ణ. అప్పుడు కాకి ఇలా అంటుంది. నేను మిత్రులారా, మీరు ఆపదలో ఉన్నారని తెలిసి వచ్చాను అని అంటుంది కాకి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అని అంటుంది. అప్పుడు రవి వాళ్ళు మాయా చెట్టుని వెతుక్కుంటూ వచ్చిన విషయం కాకికి చెప్తాడు. అప్పుడు కాకి, మీరేం భయపడకండి, నేను పైన ఎగురుతూ మీకు దారి చూపిస్తాను, అనుసరిస్తూ రండి, మిమ్మల్ని నేను మాయ చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్తుంది కాకి. దానికి రవి, రాము, కృష్ణ సరే అని కాకిని అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. కాకి, నువ్వు మాకు సహాయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నాకు సహాయం చేశారు, నన్ను ఆపదల నుండి కాపాడారు, నేను మిమ్మల్ని ఎలా వదిలి వెళ్తాను అని అంటుంది కాకి. ముగ్గురు కాకి చూపించే మార్గంలో వెళ్ళసాగారు. మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడావు అని అంటాడు కృష్ణ. మీరు నాకు సహాయం చేశారు, నేను మీకు సహాయం చేశాను, ఇలా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలి. కాకి అన్న మాటకి రవి, రాము, కృష్ణ ఎంతగానో ఆనందపడతారు. అప్పుడు కాకి ఇలా అంటుంది. అదిగోండి మిత్రమా, కనిపిస్తున్న కొండ వెనుకకి వెళ్తే మీరు వెతుక్కుంటూ వచ్చిన మాయ చెట్టు మీకు కనిపిస్తుంది. కానీ మిత్రమా, అక్కడికి వెళ్ళే దారి చాలా ప్రమాదం, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఏ ఆపదలో ఉన్నా కాకి మిత్రమా అని నన్ను తలుచుకోండి, నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ముగ్గురు స్నేహితులు ఆ మాయా చెట్టు చేయడానికి వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ముగ్గురు స్నేహితులు ఆ మాయా చెట్టుని ఎలా చేరుకుంటారో తర్వాత వచ్చే భాగంలో చూడండి. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ
సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.